వేల కోట్లు 15,000 కోట్ల క్యాష్ వచ్చేసింది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద 30+10+10 30% ట్యాక్స్ డైరెక్ట్ ఎగ్జంప్షన్, 10% డిప్రిసియేషన్ అయిపోయింది. దానికి ధన్యవాదాలు చెప్తా తీర్మానం చేసి అరుణ్ జైట్లీకి సన్మానం చేసి నరేంద్ర మోడీకి అభినందనలు చెప్తా పంపించేసాం. అయిపోయింది, అక్కడతో క్లోజ్ అయిపోయింది కదా చాప్టర్. ఇంకా హోదా అనేది లేదు, ఇంకా వాళ్ళే అంతం చేస్తారు అంతే. ఇక నీకు అడిగితే ఏమన్నది ఇంకా కొంచెం 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయండి అని అడగచ్చు. కానీ మళ్ళీ జగన్ అధికారంలో రాగానే ఎందుకు లేవనెత్తారు? నేను అంటుంది పాయింట్ అక్కడ అయిపోయిన తర్వాత జగన్ ఎప్పుడైతే హోదా అంటున్నాడో అతను వదిలిపెట్టట్లేదు టాపిక్. అందుకోసం 2018లోకి వచ్చేటప్పటికి ఒక్కసారి యూటర్న్ ఎవరు తీసుకున్నారు? తెలుగుదేశం. ఒక్కసారిగా సెక్షన్ ఆఫ్ పిడి అంతా ఏం చేసేసింది. అసలు ఇన్ని రోజులు చంద్రబాబు ప్రయత్నించాడు, జగన్ అడ్డుకున్నాడు మోడీతో చెప్పి, అసలు మోడీ మోసగాడు, మోడీ జగన్ ఒకటే అని ఇక దాని చుట్టూతో లింకులు కలిపేసేసుకుంటూ ఏదేదేదేదో చెప్పబోయారు. అప్పటిదాకా హోదా ఎవడో చెప్పండి, నాకు వచ్చి చెప్పండి, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడే చెప్పండి, ఇవన్నీ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అసలు హోదా కోసం పోరాడుతుంది. నేను 29 సార్లు నేను వెళ్ళొచ్చాను ఢిల్లీకి అంటూ మాట మార్చారు.